రిచ్ డాడ్ పూర్ డాడ్ మొదటి పాఠంలో ఎన్నో ముఖ్యమైన ఆసక్తికరమైన అంశాలను పొందుపరచడం జరిగింది. ఎవరైనా భావావేశంలో మాట్లాడుతున్నారా లేక నింపాదిగా ఆలోచించి మాట్లాడుతున్నారా అనేది తెలుసుకోవడానికి ఈ పాఠం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పాఠం వినడం ద్వారా ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం అనే చేదు నిజాన్ని ఒప్పుకుంటారు. మనతో మనం నిజాయితీగా ఉండడం ఎంత అవసరమో తెలుసుకుంటారు. ఈ పాఠంలో భాగంగా డబ్బు మీ జీవితాన్ని శాసించకుండా జాగ్రత్త పడండి అని రిచ్ డాడ్ హెచ్చరిస్తాడు. డబ్బు పట్ల మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియజేసే ఈ పాఠం కానీ మీరు నేర్చుకోకపోయినట్లయితే అతి తక్కువ డబ్బు సంపాదన కోసం నిలకడైన ఉద్యోగం అనే భ్రమని పట్టుకుని వేళ్లాడుతూ ఉండాల్సి వస్తుంది. వారాంతంలో దొరికే సెలవుల కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వస్తుంది. జీవితం పన్నే అతిపెద్ద వల నుంచి తప్పించుకునేందుకు రచయితకి రిచ్ డాడ్ నేర్పిన పాఠం ఏమిటో తెలుసుకోవడానికి మీ మనసు తహతహలాడుతుంటే ఈ పాఠం మీకోసం. మొదటి పాఠానికి పునాది రచయిత రాబర్ట్ ఎదుర్కొన్న అవమానం అని చెప్పచ్చు. వేరే గత్యంతరం లేక ధనవంతులు చదివే పాఠశాలలోనే రాబర్టు అతని స్నేహితుడు మైకు చదువుతూ ఉంటారు. ఒక సెలవు రోజున వాళ్ళ క్లాస్మేట్ జిమ్మీ తన కారులో స్నేహితుల్ని బీచ్కి తీసుకెళ్దాం అనుకుంటాడు. రాబర్ట్ని మైక్ని మాత్రం వాళ్ళెవరూ పిలవరు. పేదవాళ్ళు కాబట్టి పిలవడం లేదని వాళ్ళు చెప్తారు. ఆ విషయం తన తండ్రితో చెప్పి నేను ధనవంతుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు రాబర్ట్. డబ్బు సంపాదించాలంటే బుర్ర ఉపయోగించాలి అని చెప్పి నవ్వుతాడు రాబర్ట్ తండ్రి. ఏమైనా కావాలంటే దానికోసం కష్టపడి పని చేయాలి అని చెప్తారు. చాలా వస్తువులు కావాలి అనిపిస్తున్నా 10 ఏళ్ళు కూడా నిండని పిల్లలకి చేయదగ్గ పని ఏముంటుంది? ఈ ఆలోచనలో భాగంగా రాబర్ట్ తనకొక పార్ట్నర్ కావాలని కోరుకుంటాడు. ఈ విషయం మైక్ని అడుగుతాడు. మైక్ అంగీకరిస్తాడు. భాగస్వామి అయితే దొరికాడు కానీ డబ్బు ఎలా సంపాదించాలో ఇద్దరికీ తెలియదు. బాగా ఆలోచించాక కొన్ని రోజులకి ఒక మంచి ఐడియా వస్తుంది. అప్పట్లో టూత్పేస్ట్ ట్యూబ్స్ని సీసంతో తయారు చేసేవాళ్ళు. ప్రతి ఇంటికి వెళ్ళి వాడేసిన ట్యూబ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ సీసాన్ని కరిగించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించి నాణాలు తయారు చేస్తారు వీళ్ళిద్దరూ. అది చూసిన తండ్రి గట్టిగా నవ్వి ఇది చట్టవిరుద్ధమని, సంపద సృష్టించడం అంటే డబ్బుని ముద్రించడం కాదు అని నకిలీ డబ్బు గురించి క్లుప్తంగా వివరిస్తాడు. నిరాశపడిన రాబర్ట్ అండ్ మైక్ మొదటి రోజే వాళ్ళ వ్యాపారం విఫలమయ్యింది అనే నిస్పృహతో జిమ్మీ చెప్పింది నిజమే, మనం భేదవాళ్ళం అంటాడు రాబర్ట్. అది విని పిల్లలు, మీరు చేతులెత్తేస్తేనే మిమ్మల్ని పేదవాళ్ళుగా జమ కడతారు. చాలామంది డబ్బు సంపాదించడం కోసం మాట్లాడటం కలల కండంతోనే ఆపేస్తారు. కానీ మీరు ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఏదో ఒకటి చేసి చూపించారు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ప్రయత్నం ఆపద్దు, వేరే మార్గాలు వెతకండి అని ప్రోత్సహిస్తాడు. డబ్బులు సంపాదించడం ఎలాగో మైక్ తండ్రిని అడగండి అని చెప్తాడు. షాక్ తిన్న మైక్, మా నాన్ననా, మా దగ్గర మంచి కారు కానీ ఇల్లు కానీ లేదే ఆశ్చర్యంగా అడుగుతాడు మైక్. ఇల్లు కారు ఉన్న వాళ్ళంతా ధనవంతులు అని కాదు, వారికి డబ్బు సంపాదించడం తెలుసు అని కాదు. జిమ్మీ వాళ్ళ నాన్న పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉంది. కొన్ని రోజులకి ఆయన దగ్గర ఇవేమీ ఉండకపోవచ్చు. కానీ మీ నాన్న అలా కాదు మైక్. నా అంచనా ప్రకారం చిన్న చిన్న వ్యాపారాలతోనే ఆయన అతి కొద్ది కాలంలోనే గొప్ప ధనవంతుడవుతాడు అని చెప్పి పంపిస్తాడు. పిల్లలిద్దరూ మరుసటి రోజు మైక్ వాళ్ళ తండ్రిని కలవడానికి వెళ్తారు. రాబర్ట్, మీకు డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోవాలని ఉందని మైక్ నాతో అన్నాడు. నేను మీకు ఆ కళ నేర్పించాలంటే దానికి బదులుగా మీరు నాకు మీ ఖాళీ సమయాల్లో పని చేసి పెట్టాలి. మీరు పని చేయకపోతే నేను నేర్పించడం మానేస్తాను. మీ స్కూల్లో లాగా ఊరికే కూర్చుని వింటాం అంటే మాత్రం నా సమయం వృధా అవుతుంది సుమా, సరేనా అన్నాడు మైక్ తండ్రి. నేను ఒక ప్రశ్న అడగచ్చా అడిగాడు రాబర్ట్. వీల్లేదు, నేను చెప్పిన దానికి సరే లేదా కాదు అని చెప్పండి. అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. త్వరగా నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమైన నేర్పు. ఈ స్కూల్ 10 సెకండ్లో ప్రారంభం కానువచ్చు, ముగిసిపోనవచ్చు అన్నాడు కొంటిగా నవ్వుతూ మైక్ తండ్రి. ప్రతి శనివారం సాయంత్రం 3 గంటలు నిజానికి వారికి ఎంతో ఇష్టమైన ఆటల సమయం. ఈ పాఠం కోసం వారు దాన్ని త్యాగం చేద్దామనుకున్నారు. క్షణం ఆలోచించకుండా ఇద్దరూ ముక్త కంఠంతో సరే అన్నారు. వెరీ గుడ్, మిస్సెస్ మార్టిన్ మీరు చేయాల్సిన పని గురించి చెప్తుంది. మీకు గంటకి 10 సెంట్లు జీతం కూడా ఇస్తాను అని పిల్లల్ని సూపర్ మార్కెట్కి పంపించాడు మైక్ తండ్రి. ప్రతి శనివారం స్టోర్కి వెళ్ళడం, డబ్బాలపై దుమ్ము దులపడం, సాయంత్రం 30 సెంట్లు తీసుకోవడం, ఇలా 3 వారాలు బోరింగ్గా గడిచిపోయాయి. రాబర్ట్ కోపం వచ్చింది.
నేను పని మానేస్తున్నా అన్నాడు మైక్తో. స్కూలే బోర్ అనుకుంటే ఇప్పుడు శనివారం కోసం ఆటల కోసం ఎదురు చూడడం కూడా లేకుండా పోయింది. ఆ 30 సెంట్లు నన్ను ప్రలోభ పెట్టడం వల్ల ఆ పనికి ఒప్పుకున్నాను అన్న వెంటనే మైక్ నవ్వుతూ, మా నాన్న ఇలా జరుగుతుందని నాతో అన్నాడు. నువ్వు పని మానేయాలి అనుకున్న క్షణాన ఆయన్ని కలవమని నీతో చెప్పమన్నాడు. ఆ మాటతో రాబర్ట్కి ఉక్రోషం వచ్చింది. తనతోనే ఆటలాడతారా అనుకుని మైక్ తండ్రిపై తిరగబడడానికి సిద్ధమై శనివారం మైక్ ఇంటికి వెళ్ళాడు. ఎన్నో గంటలు వేచి చూసిన తర్వాత మైక్ తండ్రితో, అదే మన రిచ్ డాడ్తో అపాయింట్మెంట్ దొరికింది. నీకు జీతం పెంచకపోతే పని మానేస్తా అన్నావని విన్నాను అన్నాడు రిచ్ డాడ్. చాలా కోపంతో ఊగిపోతూ వణుకుతూ, మీకోసం పని చేస్తే నాకు కావాల్సింది నేర్పుతా అన్నారు. గేమ్స్ వదులుకొని మీకోసం 3 వారాలు పని చేస్తున్నా. మీరు మాట నిలబెట్టుకోలేదు. అందరూ అనుకునేటట్టు మీరు స్వార్థపరులు, దగాకోరు, డబ్బు మొత్తం మీకే కావాలి. మా నాన్న గవర్నమెంట్ టీచర్ తెలుసా, మీ మీద ఫిర్యాదు చేస్తాను. బాల కార్మికులకు ఒక చట్టం ఉంది తెలుసా అని అరుస్తుంటే రాబర్ట్ కళ్ళల్లోంచి నీరు బయటికి రావడానికి కూడా భయపడింది. అరే, నువ్వు కూడా నా కింద పనిచేసే వాళ్ళలాగానే మాట్లాడుతున్నావు. నేను పనిలో నుంచి తీసేసిన వాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే మానేసిన వాళ్ళు ఇలాగే మాట్లాడేవారు అన్నాడు నవ్వుతూ ఓదారుస్తున్నట్టుగా. మీరు అబద్ధాలు చెప్తారు, అన్నమాట తప్పారు, నాకేమీ నేర్పలేదు అన్నాడు బొంగుమూతి పెడుతూ రాబర్ట్. నేర్పలేదని ఎందుకు అనుకుంటున్నావు? మరి మీరు నాతో అసలు మాట్లాడలేదుగా. నేర్పడం అంటే మాట్లాడటము, ఉపన్యాసాలు ఇవ్వడమేనా? అంతేగా మరి. కాదు, స్కూల్లో నీకు అలా నేర్పుతారు కావచ్చు, కానీ జీవితం అలా నేర్పదు. అది అందరికన్నా మంచి టీచర్. నీతో మాట్లాడదు, నిన్ను తోస్తూ పడేస్తూ ఉంటుంది. అది అలా చేసిన ప్రతిసారి నిద్రలే, నేను నీకు ఒక విషయం నేర్పించాలి అని అంటోందని గ్రహించాలి. ఈ విషయం తెలియక కొందరు చేతులు ఎత్తేస్తారు, కొందరు అలా మౌనంగా ఊరుకుంటారు. నీలాంటి మరికొందరు ఎదురు తిరుగుతారు. వాళ్ళని తోసేది జీవితం అని తెలియక వెళ్ళి తమ బాస్నో, ఉద్యోగాన్నో, భర్తనో, భార్యనో వెళ్ళి ఢీకొంటారు. కానీ కొంతమంది, అతి కొద్ది మంది పాఠం నేర్చుకుంటారు, ముందుకు సాగిపోతారు. వారికి జీవితం వాళ్ళని అలా తోయడం బాగుంటుంది. ఇది అవసరం, ఏదో నేర్చుకోబోతున్నాం అని అనిపిస్తుంది. నువ్వు ఈ పాఠం నేర్చుకుంటే పెద్దయ్యాక తెలివైన వాడివి, ధనవంతుడివి అయ్యి సంతోషంగా జీవిస్తావు. లేకపోతే నీ ఉద్యోగాన్ని, వచ్చే తక్కువ జీతాన్ని ఇచ్చే పై అధికారిని తిట్టుకుంటూ వారే నీ సమస్యలకు కారణం అని అనుకుంటూ బతుకుతావు. నీకు విజయం సాధించాలనే కోరిక ఉంది రాబర్ట్, కానీ ఓడిపోతానేమో అనే భయం ఉంది చూసావు, అది గెలుపు అందించే ఉత్సాహాన్ని అణిచేస్తోంది. నీ మనసుకు తెలుసు నువ్వు ప్రయత్నం చేయట్లేదని, నువ్వు భద్రతనే కోరుకుంటున్నావు. ఇలాంటి వారు ఏదో ఒకరోజు ఎక్కడి నుంచో ఒక పెద్ద అవకాశం ఊడిపడుతుందని, దాంతో డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని ఆశతో భారంగా బ్రతుకులు ఈడుస్తారు. ఆయన చెప్పేది సరిగ్గానే ఉంది. అనవసరంగా ఆయన్ని తప్పు పట్టాను అనుకున్న రాబర్ట్ నేర్పించండి అని అడిగి ఎదురు తిరిగినందుకు బాధపడ్డాడు. కానీ రాబర్ట్ కోపం మాత్రం తగ్గలేదు. రిచ్ డాడ్ ఇంకా ఇలా అన్నాడు, అందరూ ఉద్యోగం కావాలని, జీతం ఇవ్వమని నన్ను అడుగుతారు, కానీ డబ్బు సంపాదించడం నేర్పమని మొట్టమొదటిసారి నన్ను అడిగింది మీరిద్దరే. అందుకే మైక్ ఈ విషయం చెప్పినప్పుడు మీకోసం ఒక పాఠ్యక్రమాన్ని రూపొందించాను. ఎంత పెద్ద ఉపన్యాసం ఇచ్చినా మీరు వినిపించుకోరు అనిపించింది. అందుకే ఒక కుదుపు కుదిపినట్టు చేద్దాం అని కేవలం 10 సెంట్లు మాత్రమే జీతం ఇచ్చాను. 10 సెంట్లు జీతం తీసుకుని మీరు నేర్చుకున్నదేంటి? మీరు పరమ లోబియేనా? అది విని రిచ్ డాడ్ గట్టిగా నవ్వాడు. చూసావా, నువ్వు కూడా నీ సమస్యకి ఇంకా నేనే కారణం అనుకుంటున్నావు. అలా అయినట్లయితే నన్ను మార్చవలసి వస్తుంది. అదే నువ్వే నీ సమస్యకి కారణం అని తెలుసుకుంటే నిన్ను నువ్వే మార్చుకోవచ్చు. ఎదుటివారిని మార్చడం కన్నా ఎవరిని వాళ్ళు మార్చుకోవడం తేలిక అన్నాడు. మరి మీరే కదా తక్కువ జీతం ఇస్తున్నది. సరే, నువ్వు అలా అనుకున్నంతకాలం నువ్వేమీ నేర్చుకోలేవు. ఓకే, నేనే నీ సమస్య అనుకుంటే నువ్వేం చేయగలవు? నా జీతం పెంచకపోయినా, నా పట్ల మర్యాదగా ఉండకపోయినా నేను పని మానేసి వెళ్ళిపోతాను నిర్భయంగా చెప్పాడు రాబర్ట్. వెరీ గుడ్, చాలా మంచిది. సరిగ్గా ఇదే చేస్తారు. కొత్త ఉద్యోగం, ఎక్కువ జీతం సమస్యకి పరిష్కారం అనుకుంటారు, కానీ సమస్య అలా తీరదు. అయితే ఏంటి పరిష్కారం? ఈ ముష్టి 10 సెంట్లు తీసుకుని అదే మహాభాగ్యం అని సంతోషించాలా అని అడిగాడు. రిచ్ డాడ్ మళ్ళీ నవ్వుతూ రాబర్ట్ తలపై చెయ్యి వేసి నిమురుతూ, ఇది నీ 2 చెవుల మధ్య ఉంది చూసావు, అదే పరిష్కారం. ఆ క్షణం రిచ్ డాడ్ ఒక కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించాడు. రచయిత దాన్ని మొదటి పాఠంగా మనకు అందిస్తాడు. ఆ దృష్టికోణంతో రిచ్ డాడ్ హవాయిలో అతి గొప్ప ధనవంతుడయ్యాడు. అది లేక పూర్ డాడ్ జీవితాంతం ఆర్థిక సమస్యలతో పోరాడుతూ గడిపాడు.